హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మోనికా, మీరు చూస్తున్నారు బ్యూటీ అండ్ స్టైల్. ఈరోజు నేను మీకు నా హెయిర్ ఆయిల్ రొటీన్ చూపించబోతున్నాను. నేను జనరల్లీ హెయిర్ ఆయిల్ ఎలా చేసుకుంటాను, ఎలా నేర్చుకున్నాను, అండ్ ఇది ఇలా చేయడం వల్ల మీ జుట్టుకున్న ప్రాఫిట్స్ ఏంటి, అండ్ ఇలాంటి కొన్ని టిప్స్ హెయిర్ గురించి చెప్పబోతున్నాను. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ stay tuned into the video. ఇది మన డిఐవై హెయిర్ ఆయిల్ అనమాట. దీని రెసిపీ కావాలంటే మీకు ఐ బటన్ పైన ఉంటుంది. అండ్ హెయిర్ ఆయిల్ని ఒక చిన్న స్టీల్ గ్లాస్లోకి తీసుకోండి, మీ హెయిర్కి సరిపోయినంత. అంటే స్టీల్ కప్లోకి చిన్న బౌల్లో కూడా తీసుకోవచ్చు, కాకపోతే దీన్ని డబుల్ బాయిల్ చేసినప్పుడు వాటర్లోకి వెళ్ళిపోతుంది. సో గ్లాస్ తీసుకుంటే బెటర్ అనమాట. ఈ ఆయిల్ని తీసుకెళ్ళి ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ఆ గ్లాస్ని ఇలా పెట్టండి. అంటే ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిపోయింది కాబట్టి ఆ గ్లాస్ని అందులో కాసేపు ఉంచండి. ఆయిల్ని హెయిర్కి పెట్టుకునే ముందు డైరెక్ట్గా ఎప్పుడు బాయిల్ చేయొద్దండి. ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే బాయిల్ చేయండి. వామ్ హెయిర్ ఆయిల్ని తలకు పెట్టడం వల్ల చాలా ప్రాఫిట్స్ ఉంటాయి, దాన్ని మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఒక వైట్ టూత్ కోమ్ తీసుకొని దాంతో మీ జుట్టులో ముందుగా చిక్కు తీయండి. చిక్కు తీసిన హెయిర్లో ఆయిల్ పెడితే జుట్టు తక్కువగా రాలుతుందన్నమాట. చిక్కు ఆల్రెడీ ఉన్న హెయిర్లో అలాగే ఆయిల్ పెట్టారంటే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అండ్ చిక్కు తీయడం పైన నుంచి కిందకి కాదు, కింద నుంచి పైకి తీయాలి. ఇలా నేను చూపించినట్టు కింద నుంచి సెక్షన్స్లో పైకి అలా చిక్కు తీసారంటే మీకు చిక్కు తీయడానికి ఈజీగా ఉంటుంది, హెయిర్ కూడా తక్కువగా రాలుతుంది. ఇలా మీ హెయిర్లో మొత్తం చిక్కు తీసేసిన తర్వాత ఆయిల్ అప్లై చేస్తామన్నమాట. ఇది ఇలాగే చేయాలని నేనేం చెప్పట్లేదు, నేను చేసే విధానం ఇది. దీనివల్ల నా హెయిర్ లాస్ చాలా తగ్గింది, నాకు హెయిర్ ఫాల్ చాలా తక్కువ. ఇప్పుడు నేను మీకు ఏ ఎడిటింగ్ లేకుండా హెయిర్ కోమ్ని అలాగే చిక్కు తీసిన తర్వాత చూపిస్తాను. మీరు అందులో హెయిర్ని చూడొచ్చు, దాన్ని బట్టి నాకు హెయిర్ ఫాల్ అవుతుందో లేదో మీరు డిసైడ్ చేసుకోండి. ఇది అప్పుడే మనం తయారు చేసుకున్న ఆయిల్, దీన్ని కాస్త చేతిలోకి తీసుకొని మీ చేతుల్లో బాగా రబ్ చేసుకొని మీ హెయిర్లో ఫస్ట్ స్కాల్ప్లో ఇలా అప్లై చేసుకొని మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల హెయిర్లో మీ స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల జుట్టు పెరుగుతుంది, కానీ హెయిర్ ఆయిల్ పెట్టడం వల్ల హెయిర్ పెరగదన్నమాట. మనం హెయిర్ ఆయిల్ పెట్టే ఆయిల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఎంత పనిచేస్తాయో మనం ఆయిల్ పెట్టే పద్ధతి కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. మీ హెయిర్లోకి, స్కాల్ప్లోకి, హెయిర్ ఎండ్స్లో కూడా ఆయిల్ని అంతే ఈక్వల్గా పెట్టుకోండి. నేనైతే చాలా హెయిర్ ఆయిల్ పెడతాను. మీరు ఆయిల్ పెట్టిన తర్వాత చూడండి, నేను చాలా ఆయిల్ పెడతాను తలలో. మీరు నైట్ పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేసేసేటప్పుడు ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు ఎంత ఆయిల్ పెట్టినా పర్లేదు. అండ్ సారీ ఫర్ మై వాయిస్, నాకు కోల్డ్గా ఉంది, అందుకే వాయిస్ అలా ఉంది. మీ ఫింగర్స్ తోటి హెయిర్ మధ్యలో, స్కాల్ప్లో, హెయిర్ ఎండ్స్లో కూడా అంతే ఈక్వల్గా, అంతే ప్రాపర్గా ఆయిల్ని అప్లై చేయండి. ఆయిల్ పెట్టుకొని వీలైనంత వరకు బయటకు వెళ్ళడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే మీరు ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్తే ఆ ఆయిలీ హెయిర్ అనేది బయట ఉన్న పొల్యూషన్ని, డస్ట్ని మీ హెయిర్లోకి అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆయిల్ నైటే పెట్టి మార్నింగ్ తీసేయండి. మీరు ఆయిల్ పెట్టడం వల్ల మీ హెయిర్కి మంచి జరిగినప్పుడు మీరు ఆయిల్ పెట్టుకొని ఎంతసేపు ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు. ఇలా ఆయిల్ పెట్టినప్పుడు మసాజ్ చేస్తే మీ హెయిర్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, హెయిర్ ఆయిల్ పెడితే స్ట్రెస్ తగ్గుతుంది, హెడేక్ ఉంటే హెడేక్ తగ్గుతుంది. ఎందుకంటే అది మనం మసాజ్ చేయడం వల్ల అన్నమాట. మీ హెయిర్ బాగా మసాజ్ చేస్తే అది మీకు స్ట్రెస్ రిలీవర్గా పనికొస్తుంది. మీరు చూడొచ్చు, ఇలా మీ హెయిర్ని ఒక 5 to 10 minutes స్పెండ్ చేసి బాగా మసాజ్ చేయండి. అంటే బాగా గట్టిగా హెయిర్ లాగద్దండి, స్మూత్గా మీ ఫింగర్స్ యూస్ చేసి మసాజ్ చేయండి.
అలాగే మీ హెయిర్ మొత్తానికి ఆయిల్ పెట్టి ఇప్పుడు చిక్ తీసి ఆ తర్వాత మీ హెయిర్ని ఒక బన్లా వేసుకోండి. అండ్ ఇంకొక టిప్, ఎప్పుడు పడుకునేటప్పుడు హెయిర్ వదిలేయద్దండి. హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది దీనివల్ల. పడుకోవాలంటే లూజ్గా ఒక జడ వేసుకునే పడుకోండి, కానీ ఎప్పుడు హెయిర్ వదిలేసి అలా పడుకోవద్దండి. అండ్ చిక్కు తీయడానికి ఎప్పుడు ఇలాంటి వైట్ టూత్ కోమ్నే వాడండి, సన్నగా ఉన్నది కానీ వాడద్దండి. సో అయిపోయింది నా హెయిర్ ఆయిల్ రొటీన్. నేను మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.